సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా శుభాలు, నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన కుటుంబాల కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో ప్రభు మాట్లాడుతూ ఉండగా, మనము మన బిడ్డలు, మన కుటుంబంలో భార్య, భర్త అందరూ కూడా కుటుంబ సమేతంగా ప్రభు మాట విని మనము దీవించబడి మనము కృతార్థులం ఆ విధంగా దేవుని వాక్యము ద్వారా మార్చబడదాం. ఆయన వాక్యములో ఉన్న ఆ శ్రేష్టత, ఆ మాధుర్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో తాకబడి మనము మన కుటుంబాలు ప్రభు కొరకు ఉన్నతమైన విశేషమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడే మన జీవితంలో సహాయము చేయనివ్వండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనము చదువుకుందాం. ఈ ప్రసంగి 10:8లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానని పాము కరచును అనే మాట మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరైతే గొయ్యను త్రవ్వుతూ ఉంటారో ఆ గొయ్యను త్రవ్వినవాడు దానిలో పడును అని అంటూ, కంచె కొట్టువానని పాము కరచును అనే ఈ మాట మనం ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యములో మనం ఈ దినమున ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు ఎవరో, మనం ఎవరమో, మనము ఏమై ఉన్నాం, మనము ఎక్కడ ఉన్నాం, మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన భక్తి, మన విశ్వాస్యత, ఇవన్నీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎవరైనా అభ్యంతరకరంగా మన అభివృద్ధికి, మన వ్యాపారానికి, మన కార్యక్రమాలకు ఎవరైనా ఒక వ్యక్తి అభ్యంతరకరంగా అడ్డుగా వచ్చినట్లయితే మనం ఎంతో నలిగిపోతూ ఆ విధంగా మనం బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం. అదేవిధంగా జీవము కలిగిన దేవుని సంఘం ఎప్పుడైనా అది నీ ద్వారా, నా ద్వారా, మరి ఎవరి ద్వారానైనా సంఘానికి ఏమైనా నష్టం, ఇబ్బంది, ప్రమాదం, హాని కలిగినట్లయితే దేవుడు సహించలేడు అనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుని మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే, మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం ప్రభు కొరకు ముందుకు సాగువారుగా ఈరోజు ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉండాలి, మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన విధి విధానాలు, ఇవన్నీ మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. సంఘము ఒక ద్రాక్ష తోటని, ఆ సంఘములో పనివారు, ఆ సంఘములో ప్రజలు, ఆ యొక్క తోట యొక్క యజమాని, ఒక సేవకునికి, ఒక విశ్వాస బృందానికి, ఆ తోటలో పనివారు, వీరందరూ కూడా ఆ విధంగా సాదృశ్యంగా ఉన్నారు. నా ద్వారా నా సంఘానికి నష్టం కలుగుతుందేమో, నీ ద్వారా నీ సంఘానికి నష్టం కలుగుతుందేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ఈ దినం కాస్త మేలుకొలుపు కలిగి మనం ప్రభు కొరకు బ్రతకాలి. వాక్యములో మనము చూడగలిగితే బైబిల్ గ్రంథం అంటున్న మాటను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రసంగి 10:8లో గొయ్యను త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానని పాము కరుచును అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ లోకములో ఒక సామెత ఉంది, చెరపుకరా చెడేవు అని అంటారు. మనం ఎవరినైతే చెరపాలి అని అనుకుంటామో మనమే చెరిపివేయబడతాం. మనము ఎవరికైతే హాని తలపెట్టాలి అని అనుకుంటామో మన జీవితంలో కూడా ఆ హాని తలపెట్టే దేవుడు ఎక్కడో పెడుతూ ఉంటాడాయన. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా పగ తీర్చుకోవాలి, పంతము పట్టాలి, ఈ విధంగా ఆ విధంగా సాధించాలి, నాకు జరిగింది వారికి ఎందుకు జరగకూడదు అనే ఈ యొక్క చెడ్డ బుద్ధిని క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రక్కన మనము పెట్టేయాలి. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే, ఒక వ్యక్తి
రక్షణలో ఎదుగు నిమిత్తం ఆ నిర్మలమైన వాక్యం అనే పాలన ఒక వ్యక్తి అపేక్షించాలి, త్రాగాలి, పానము చేయాలి అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. మన వాక్యములో చూడగలిగితే ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచన భాగం, 12:33, అదేవిధంగా మార్కు 12:1 మనము చూడగలిగితే ఇక్కడ వాక్యములో కొన్ని మాటలు మనకు అనిపిస్తూ ఉంటున్నాయి. మత్తయి 21:33, మార్కు సువార్త 12:1లో మనం చూడగలిగితే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ తోటను ఆయన తన పనివారికి ఆయన అప్పగించి ఆ తోటలో ఒక భవనాన్ని కట్టి నిర్మించి ఆ తోటను కాపులకు అప్పగించి గుత్తకిచ్చి ఆయన దేశాంతరము వెళ్ళిపోయారు అని వాక్యములో ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. మరి యొక్క ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తోట తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను అని ఈ రోజున ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 12:1లో కూడా అదే వాక్యం వ్రాయబడి ఉంది. ఈ మార్కు 12:1, ఈ మత్తయి సువార్త 21:33లో ఈ శ్రేష్టమైన ఈ మాటలు మనము చూడగలిగితే ఎవరిది ఆ ద్రాక్ష తోట, పనివారు ఎవరు, కట్టించిన వ్యక్తి యజమాని ఎవరు, ఆ కాపులు గుర్తుకు తీసుకున్న వ్యక్తులు ఎవరు అని మనం చూడగలిగితే దాని చుట్టూ కంచి వేశారు. ఆ కంచి ఏంటి అని మనం చూడగలిగితే ఎన్నెన్నో వాక్యాలు, ఎన్నెన్నో సత్యాలు మనకి వాక్యములో బయలుపరచబడుతూ ఉన్నాయి. ఇవన్నీ చెప్పటానికి సమయం చాలదు, కానీ కొన్ని మాత్రమే మనం చూసుకొని మనం ముందుకు సాగుదాం. దేవుడే మన జీవితంలో సహాయము చేయనివ్వండి. దేవుని సంఘం ఎంత శ్రేష్టమైందో, దేవుని ప్రజలు ఎంత శ్రేష్టమైన వారు, దేవుడు కట్టిన కుటుంబం ఎంత శ్రేష్టమైన కుటుంబమో, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ వ్యక్తిని, దేవుని యొక్క జనాంగాన్ని ఒక వ్యక్తి ప్రేమతో ప్రేమించకపోతే, ఒక వ్యక్తి ప్రేమను కనపరచకపోతే మన ద్వారా ఏమైనా కాస్త నష్టం ఈ 3 గుంపుల వారికి జరిగినట్లయితే దేవుడు ఎప్పటికీ కూడా సహించడు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. అందుకనే యెషయా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచన భాగంలో ఈ విధంగా వాక్యం రాయబడి ఉంది. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచి వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి, గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును అని ఆ మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక రైతు, ఒక కర్షకుడు పంట వేసిన తర్వాత ఆ పంట యొక్క ఫలితం చివరి దశలో ఆ మనుషుడు పొందుకున్నప్పుడు, ఆ పంటను తన కళ్ళానికి చేర్చుకున్నప్పుడు ఆ రైతు యొక్క సంతోషం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ సంతోషం తన జీవితంలో పరమానందంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ యెషయా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచన భాగంలో మనము వాక్యాన్ని చూడగలిగితే దేవుడు పంటను ఆయన నాటాడని, దాని చుట్టూ దేవుడు కంచె వేశాడని, ఆ కంచెను వేసినప్పుడు ప్రొద్దునే ఆయన విత్తనం మొలకెత్తిందని, అది పుష్పించిందని, ఆ తర్వాత గొప్ప గాయములో అవన్నీ కూడా కలిగినప్పుడు, ఆ మిక్కుటమైన గాయములు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ పంట కుప్పలుగా అది సమకూర్చబడిందని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. పంట వేసినప్పుడు గాయములు లేవు, బాధ లేదు. పంట నాటినప్పుడు, పంటను పండించినప్పుడు, పంటను కాపు కాయినప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు.
అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, గొప్పగా ఆ పంట కుప్పలుగా సమకూర్చబడినప్పుడు వాక్యం అంటుంది, గొప్ప గాయములను వికటమైన బాధయు కలుగు దినమున అనే వాక్యములో ఈ మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా గాయములు బాధ కలిగే దినమున పంట ఇంటికి సమకూర్చబడింది అనే ఈ వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చూడండి, పండిన పంట ఒక వ్యక్తి ఇంటికి చేర్చుకునే ఆ విషయంలో ఆ పంట నాటినప్పటి నుండి ఆ పంట ఇంటికి వచ్చినప్పటి వరకు కూడా ఎన్నో గాయములు, కనిపించని దెబ్బలు, కనిపించని మానసికమైన క్షోభ అనేది ఎన్నోసార్లు సేవకుడు కానివ్వండి, ఒక కుటుంబానికి యజమాని కానివ్వండి, ఒక జనాంగానికి నాయకుడు కానివ్వండి, ఎవరైనా సరే అటువంటి ఆటుపోట్లన్నీ కూడా చూడవలసి వస్తుంది, సవి చూడాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి అనుకునే ఆలోచన ఏంటంటే, నాకు ఈ దెబ్బలు తగలకపోతే ఇంత పంట రాదు కదా, నాకు దెబ్బలు తగలకపోతే ఇంత ఆశీర్వాదం నా జీవితంలో రాదు కదా అని చెప్పి ఆ విధంగా మనుషుడు సంతోషించి ఆనందిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, గాయములు లేకపోతే, బాధ లేకపోతే, ఇబ్బంది లేకపోతే, శ్రమ లేకపోతే, కన్నీళ్ళు లేకపోతే పంట మన చేతికి రానే రాదు. ఈరోజు ఈ వాక్యములో ఉన్న ఈ నీతి ఏమై ఉంది అని మనం చూడగలిగితే, కంచె కొట్టువాని పాము కరుచును అనే మాటకు అర్థం ఏంటంటే, చెరపుకురా చెడేవు అని ఆ మాటకు బైబిల్ గ్రంథములో అర్థము. ఆ విధంగా మనం లోకములో కూడా చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక్కసారి మన వాక్యములో చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఎన్నో మాటలు ఉన్నాయి. ఆమోసు గ్రంథం 5:19, సామెతలు 26:27లో ఒక మాట ఉంది, గుంటను త్రవ్వువాడే దానిలో పడును, రాతిని పొల్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును అనే మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆమోసు 5:19లో ఉన్న మాట ఏంటంటే, ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినము ఉండును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇంకా మన వాక్యములో చూడగలిగితే ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ భాగంలో వివరంగా ఒక మాట వ్రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ భాగంలో ఒక మాట వివరంగా వ్రాయబడి ఉంది. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్యి మీద వారు అతనినే ఉరితీసిరి, అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను అనే మాటను చూస్తూ ఉంటున్నాం. ఉరికొయ్యే ఎవరి కొరకు అని మనం చూడగలిగితే, హామాను తన ఇంటిలో మొర్దెకై కొరకు సిద్ధపరిచి దాచిపెట్టాడు. యూదులు నశించాలి, యూదా జనాంగం నశించాలి అని చెప్పి ఎంతో కక్షగట్టి కత్తిగట్టి ఎంతో నష్టం తలపెట్టాలి అని అనుకున్నాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, అహీతోపేలు ఆలోచన ఏ విధంగా దేవుడు మార్చివేశాడో 2వ సమూయేలు గ్రంథం 17:23 ప్రకారంగా అదేవిధంగా హామాను యూదుల కొరకు ఎటువంటి నష్టాన్ని తలపెట్టాలి అని అనుకున్నాడు. దేవుడు తిరిగి ఆ నష్టాన్ని హామాను ఇంటి మీదకు వచ్చే విధంగా దేవుడు చేసేశాడు. గనుక దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలతో, దేవుని సంఘముతో, దేవుని జనాంగంతో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఆటలు ఆడుకోకూడదు, ఆట ఆడుకోకూడదు. ఆ విధంగా దేవునితో మనం ఆట ప్రారంభిస్తే మన జీవితము ముగించబడుతుంది అని మనం ఈరోజు గమనించి ఆలోచన చేయగలగాలి. కనుక ప్రభునందు ప్రియులారా, మన వాక్యములో చూడగలిగితే కంచె కొట్టువానిని పాము కరుచును అని అంటే, ఆ పంటకు భద్రత, ఆ పంటకు క్షేమమును, ఆ పంట మన చేతికి వచ్చినప్పటికీ రైతు ఎన్నో దెబ్బలు, గాయములు,
భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో శ్రమలు ఇవన్నీ కూడా రైతు ఆయన కలిగి చివరిలో ఏ విధంగా పంటను ఇవన్నీ కలిగినప్పటికీ కూడా సమకూర్చుకుంటాడో అదేవిధంగా దేవుని సంఘము అభివృద్ధిపరచబడాలంటే దేవుని సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉండాలంటే దేవుని సంఘం ఈ లోకములో ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉండాలంటే దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందే నిమిత్తం అనేక మంది కూడా సహకరించాలి, సహాయం చేయాలి. ఆ సహాయము నీవే చేయాలి, ఆ సహాయం నేనే చేయాలి. ఆ సహాయకులుగా నీవు, నేను, మనమందరము ఉండగలిగితే నిజంగా ఈ రోజున దేవుని సంఘం వర్ధిల్లి అభివృద్ధిపరచబడి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ద్రాక్ష తోట ఫలించాలనే కదా యజమానుడు కంచె వేశాడు. ఆ కంచె నీ ద్వారా నా ద్వారా తీయబడితే ద్రాక్ష తోట పాడైపోతుంది, సంఘము పాడైపోతుంది, సంఘము ఫలించదు, సంఘము అభివృద్ధిని పొందదు. కనుక ఈరోజు ఒక వ్యక్తి ఆ ద్రాక్ష తోటకు కంచె ఉండే విధంగా మనము దోహదపడాలి, మనము సహకరించాలి, సహాయం చేయాలి. ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించి సహాయం చేయనుగాక. మనందరినీ ప్రభు దీవించునుగాక.